సో మాకోసం ఇవాళ మీరు ఏ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నారు? కాబూలీ చనా బిర్యానీ చేస్తానండి. ఓకే, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ ఎందుకంటే బిర్యానీ అనగానే మనం ఎప్పుడు నాన్ వెజ్ లేకపోతే ఇంకేదైనా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇది కొంచెం డిఫరెంట్ ఆప్షన్ అండి. అవును. సో కాబూలీ చనాతో నార్మల్లీ మనం మసాలా కర్రీస్ అలా చేసుకుంటూ ఉంటాం. అండ్ వెజ్లో బిర్యానీ అంటాగానే ఎక్కువగా పన్నీర్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో తను కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ చూస్ చేసుకున్నారు. లాస్యా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ లాస్యా. ఓకే, సో యాక్చువల్గా బిర్యానీ అనగానే మనకు చాలా ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. ఒక పక్క హోల్ గరం మసాలాస్ తీసుకోవాలి, తర్వాత స్పైసెస్ తీసుకోవాలి. కాంబినేషన్ ఏదైతే అది బ్రౌన్ రైస్, దాంతోపాటు కాబూలీ శనగలు ఉడికించి తీసుకొచ్చేసారు. పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. స్పూన్ ఇవ్వండి. యా, సో స్టవ్ ఆన్ చేసిన ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే, సో కొంచెం వేడెక్కనిద్దాం ఇది. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంటారు? ఇంట్లో నేను మా హస్బెండేనండి. మా పాప ఇంజనీరింగ్ అయిపోయింది, బెంగళూరులో జాబ్ చేస్తుంది బాష్ లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్ సైట్ మీద కొరియా వెళ్ళింది, సౌత్ కొరియా వెళ్ళింది. ఓకే, సో షీఈస్ గోయింగ్ ఆన్ దేర్ నియర్ బై ప్లేసెస్ అనమాట. వావ్, సో షీఈస్ ఎంజాయింగ్ ఇండిపెండెంట్ లైఫ్ అనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో యా, మళ్ళీ మాట్లాడుకుందాము విశేషాలు. సో నూనె అయితే వేడెక్కింది, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? బిర్యానీ ఆకు. ఓకే, మసాలాస్ అన్నీ వేసుకుందామండి. ఇప్పుడు 1 by 1 వేసుకుందాము. సో ఒక స్టార్ ఒకటి, చెక్క కొంచెం వేసుకుందాము, లవంగాలు ఒక 3-4 వేసుకుందాము, ఇలాచి ఒక 3 వేసుకుందాము, ఇది జీలకర్ర. అవి వేగిపోయాయి కదా, ఆనియన్స్ వేసుకుందాం. సో ఒకతే అమ్మాయి మరి? ఒకతే అమ్మాయి. సో షీ ఇస్ ద ప్రిన్సెస్ అన్నమాట. మరి బోర్ కొట్టదా? తను లేదు కదా ఇప్పుడు. ఏం బోర్ కట్టదు, నేను జాబ్కి వెళ్ళిపోతా కదా, అందుకోసం అక్కడ బోల్డ్ మంది పిల్లలు నాకు, అందుకోసం నో టెన్షన్ నో టెన్షన్. సో తను అక్కడ హ్యాపీగా ఉంటుంది, మీరు ఇక్కడ హ్యాపీగా. అంతే, పర్ఫెక్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిద్దాం. సో టమాటా వేసిద్దాము. శనగ వేద్దామా, ఇది మెయిన్. సో ఆల్రెడీ ఉడికించి మీరు కాబూలీ శనగలు తీసుకోవచ్చు. యా. సో చక్కగా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? చాలా అండి, చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాము. స్టఫ్డ్ కర్రీస్ చేస్తూ ఉంటాము, రైస్ డిఫరెంట్ రైస్, కొరియాండర్ రైస్ అని ఏమంటారు, మళ్ళీ కొరియాండర్ పేస్ట్ మనం చేసి రెడీగా పెట్టుకుంటాము. దాన్ని ఇమీడియట్ గా స్కూల్ కి వెళ్ళాలంటే టైం ఉండదు కదా, సో ఆ పేస్ట్ వేసేసి కొన్ని ఆనియన్స్ తరిగేసి రైస్ చేసేస్తాము. సూపర్. సో ఇందాక మాట్లాడుకుంటే ఇన్స్టెంట్ గా కొంచెం హెల్దీగా మనమే. అంతే. సో మీ వారికి నచ్చిన ఫుడ్ ఏంటి మీరు చేసే వాటిలో? అన్నీ నచ్చుతాయండి. వంకలేం బెటర్ కదా, ఇంకా కోపంగా ఉన్నప్పుడు ఇంకా బాగా చేస్తావు అంటారు. నైస్. అలా మిమ్మల్ని ఐస్ చేస్తున్నారు అన్నమాట. ఇంకో స్పూన్ ఇవ్వండి, మసాలాస్ వేద్దాము. ఓకే, సో హాఫ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సో జీరా పౌడర్, ధనియా పౌడర్ వేస్తున్నాను. ఓకే, సో ఆ మసాలా బిర్యానీ అంటేనే మసాలా అనమాట. అవన్నీ వేస్తుంటేనే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. స్మెల్ వస్తుందా మీకు? డెఫినెట్లీ. గరం మసాలా వేస్తున్నాను. ఓకే, ఒకసారి కలపండి. ఇది క్రష్ చేసి వేసుకుందాము. ఓకే, సో కసూరి మేతి లైట్గా క్రష్ చేసి వేసుకుంటే. ఓకే, సోప్ కూడా వేసేసుకుందాము కొద్దిగా.
కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే. కలపండి ఒకసారి. సాల్ట్ వేస్తున్నా. నెక్స్ట్ రైస్ వేసుకుందామండి. తర్వాత కొరియాండర్ వేసుకుందాం. ఓకే. ఓకే. యా. వేగింది కదా. యా. బ్రౌన్ రైస్ ఆల్రెడీ చక్కగా ఉడికించి తీసుకొచ్చేసి. యా. సో అయిపోయినట్టేనా ఆల్మోస్ట్? లేదండి, ఒక్క చుక్క నీళ్ళు చల్లి మూత పెట్టండి. ఓకే. సో చక్కగా నీళ్ళు కూడా వేసి మూత పెట్టేసాము. సిమ్ లో ఉడికితే ఇంకాస్త బాగుంటుంది. లాస్ట్ లో కొరియాండర్ వేసి క్లోజ్ చేసుకుంటాం. ఓకే శోభ గారు, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టుంది. ఒకసారి చూద్దాము మరి. చూద్దాం. వావ్, మంచి అరోమా వస్తుంది, చక్కటి అరోమా, బిర్యానీ అరోమా. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? ఎస్ ఎస్. మీరు కూడా తెచ్చినట్టున్నారు గార్నిషింగ్ కి. రెడీ అయిపోయిందండి. యూ కెన్ టేస్ట్ కాబూలీ చనా బిర్యానీ. ఓకే, కాబూలీ చనా బిర్యానీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కాబూలీ చనా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, స్టార్ అనీస్ పువ్వు 1, లవంగాలు కొద్దిగా, యాలకులు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, దాల్చిన చెక్క 1. కాబూలీ చనా బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన కాబూలీ శనగలు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాబూలీ చనా బిర్యానీ రెడీ.